హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనము కార్తీక పురాణంలోని సోమవార వ్రతం గురించి 2వ అధ్యాయంలో తెలుసుకుందాం. ఒకసారి వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు కార్తీక మాసంలో సోమవార వ్రత మహిమను వివరించాడు. అతను చెప్పాడు, జనక, కార్తీక మాసంలోని సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున ఉపవాసం చేసి శివుణ్ణి భక్తితో పూజిస్తే పాపాలు నశించి మోక్షం లభిస్తుంది అని. పూర్వంలో కాశ్మీరంలో ఒక బ్రాహ్మణుడి భార్య స్వతంత్ర నిష్ఠూరి అనే స్త్రీ ఉండేది. ఆమె చెడు అలవాట్లతో తన భర్తను ద్వేషించేది. ఒకరోజు బండరాయితో కొట్టి చంపింది. ఆ పాపాల వలన ఆమె నరక యాతనలు అనుభవించి చివరికి కుక్కగా పుట్టింది. ఒకరోజు కార్తీక సోమవారం నాడు ఒక బ్రాహ్మణుడు ఉపవాసం చేసి శివపూజ అనంతరం బలి అన్నం పెట్టాడు. ఆకలితో తిరుగుతున్న ఆ కుక్క ఆ అన్నం తిన్నది. వెంటనే ఆ పుణ్యఫలంతో ఆమె జ్ఞానం కలిగింది. ఆ కుక్క తన పునర్జన్మ కథను చెప్పి బ్రాహ్మణుని వ్రతఫలాన్ని కొంత తనకు ఇవ్వమని ప్రార్థించింది. బ్రాహ్మణుడు కరుణతో తన వ్రతఫలాన్ని ఆమెకు అర్పించగానే పుష్పక విమానం వచ్చి ఆ కుక్కను కైలాసానికి తీసుకెళ్ళింది. ఈ కథ ద్వారా మనకు తెలిసింది ఏంటంటే, కార్తీక సోమవార వ్రతం అత్యంత పవిత్రమైనది. భక్తితో చేసి పూజ ఒక్క కుక్కకైనా మోక్షం ఇచ్చిందంటే మనుషులు భక్తి నిష్ఠతో చేస్తే తప్పకుండా శివుని కృపాపాత్రులకు పొందగలరు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. కార్తీక మాసంలోని మిగిలిన కథలు కూడా తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. అలాగే ఈ స్టోరీ ఫుల్గా కావాలి అంటే నా ప్లేలిస్ట్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.